హలో అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ ముంతాజ్. మనం రెగ్యులర్‌గా తినే చికెన్ కర్రీతో పోలిస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. ఫ్రెష్ క్రీము, బటరు అది వేసి చేసుకోవడం వల్ల రెస్టారెంట్‌లో తింటుంటాం కదా! ఆ టేస్ట్‌లో అయితే ఉంటుంది. సో, ఈ చికెన్ కర్రీ వండడానికైతే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక పావు కప్పు నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఆ ముక్కలని వేయించాలి. ఇక్కడ చికెన్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు సగం దాకా వేగిన తర్వాత ఒక 10, 15 వరకు జీడిపప్పులు కూడా వేసి వేయించాలి. చిన్న చిన్న చేంజెస్ వల్ల మనకి కర్రీలో టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఇంకా జీడిపప్పులు కూడా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఆ ముక్కలనేవి మెత్తగా అయితే చాలండి. గుజ్జులాగా ఏమీ అవ్వక్కర్లేదు. ఒక 7, 8 నిమిషాల టైం అయితే పడుతుంది. అలా ఉడికిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక 10, 12 లవంగాలు, 4, 5 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, అర టీ స్పూన్ షాజీరా, కొంచెం అనాస పువ్వు ఇవన్నీ వేసేసి అవి కొంచెం చిటపటమన్నాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. చికెన్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టకుండా ఒక 5, 6 నిమిషాల పాటు అలా నూనెలో వేగనివ్వాలి. మూత పెట్టి ఉడికిస్తే బాగా నీళ్ళొచ్చేస్తుంది దాంట్లోంచి. మూత పెట్టకుండా ఉడికిచ్చేస్తే కొంచెం డ్రై అవుతుంది కర్రీ. అలా డ్రై అయ్యేదాకా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో కారం వెయ్యాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. చివర్లో పచ్చిమిర్చి తాలింపు వేస్తామండి. అందుకే కారం చూసి వేసుకోండి. అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగ్గంత ఉప్పు. ఉప్పు కూడా 2 టీ స్పూన్ల దాకా వేశాను. తగ్గితే చివర్లో మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకా ఈ ఇంగ్రీడియెంట్స్‌ని వేసిన తర్వాత మంచిగా 1 నిమిషం పాటు వేయించాలి. ధనియాల పొడి, కారం ఇవన్నీ వేగితే బావుంటుందండి టేస్టు. ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక చల్లార్చుకున్నాం కదా టమాటా, జీడిపప్పు ఆ పేస్టుని కూడా వేసి ఇంకొక 2, 3 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి. ఇప్పటివరకైతే మూతేమీ పెట్టక్కర్లేదండి. ఇంకా ఈ పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మనకి గ్రేవీ ఎంత చిక్కగా కావాలి అన్న దాన్ని బట్టి నీళ్లు వేయండి. నేనైతే ఒక ముప్పావు కప్పు దాకా నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాను. ఇంకా మనకి చికెన్ అనేది మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు, 25 నిమిషాలైతే పడుతుందండి. ఆల్రెడీ కొంచెం వేగింది కదా! ఇంకా చివర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేయండి. లేదంటే పాలమీగడ వేస్తే ఇంకా బావుంటుంది టేస్టు. 3 టేబుల్ స్పూన్ల పాలమీగడ, 1 టీ స్పూన్ అంతా కసూరి మేతి ఒక్కసారి వేయించి అంటే ఒక గిన్నెలో లైట్‌గా వేయించి నలిపి వేయండి కసూరి మేతి. ఇవి 2 వేసేసి కలిపేసి ఇంకొక 2, 3 నిమిషాలు ఉడికించండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి పాలమీగడను కసూరి మేతి వేయడం వల్ల. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసి 1 టేబుల్ స్పూన్ బటరు, 1 టీ స్పూన్ నూనె వేయాలి. ఇవి బటర్ లేకపోతే నెయ్యి కూడా వేయొచ్చండి. ఆ బటర్ కరుగుతున్నప్పుడు ఒక 5, 6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి ఒక్క 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి 2, 3 నిమిషాలు వేగిన తర్వాత చికెన్ కర్రీలో వేయాలి. అందుకని కారం అనేది చూసి వేసుకోండి కర్రీలో. ఇంకా ఈ బటర్ మిశ్రమం కూడా చికెన్‌లో వేసేసి మూత పెట్టేసి కలిపి మూత పెట్టండి. ఒక 4, 5 నిమిషాలు అలా సిమ్‌లో ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా రెడీ అండి కర్రీ. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో ఉడకనిచ్చి 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేసేస్తే అంతే అండి చికెన్ ముంతాజ్ అయితే రెడీ అయిపోయింది. మనం అచ్చం బయట తింటుంటాం కదా రెస్టారెంట్స్‌లో ఆ టేస్ట్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వైట్ రైసు, చపాతీ దేనితో తిన్నా చాలా బావుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.
ఈ బటర్ కానీ, కసూరి మేతి కానీ మంచి ఫ్లేవర్ ఇస్తాయండి చికెన్ కర్రీకి.